ఆ అబ్బాయి నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ అంటారు ఇంగ్లీష్లో పరిభాషలో. దాంతో అతను కూడా ఏంటంటే బాగా వెక్స్ అయిపోయి ఉన్నాడు, ఈ వ్యవస్థ మీద దీని మీద వెక్స్ అయిపోయి ఈ కోపం పెంచుకొని ఉన్నాడు. ఆయన ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర చాలాసార్లు అన్నాడు, నేను ఎప్పటికైనా ముంబై వెళ్ళి మాఫియాలో జాయిన్ అయిపోతానని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పడం జరిగింది. అబ్బాయి కూడా ఏప్రిల్ 15 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయకుండా 4 సబ్జెక్టులు రాయకుండా క్రికెట్ ఆడేవాడు. ఇంటికి వెళ్తే ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని కొడతాడని బాధతోని అక్కడే క్రికెట్ ఆడుతూ చెట్ల కింద పడుకుంటూ ఇంటికి వెళ్లకుండా ఎక్కడో తింటూ అలాగే ఇచ్చేశాడు. వాళ్ళిద్దరు ఆ క్రికెట్ ఆడే సమయంలో మొదట అబ్బాయి ఈ రెండో అబ్బాయి ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి కష్టాలు ఒకరు తెలియజేసుకున్నారు. తెలియజేసుకుని ఎలాగైతే ఏం చేయాలి ఎలా చేయాలంటే ముందు మా అమ్మని ఇచ్చేసేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నాడు. ఆయన కూడా నేను ఎలాగైనా సరే మాఫియాలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన కూడా అనుకున్నారు. అయితే దీనికి ఏం చేయాలని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ అమ్మ అప్పుడు ఇంట్లో లేదు. బాత్రూంలోనే ఎలాగైనా సరే మొదట మా అమ్మ కాలు కడుక్కోవడానికి బాత్రూమ్కే వస్తుందని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఇంటర్ చదివిన అబ్బాయి బాత్రూంలో దాక్కొని ఉన్నాడు. వీళ్ళ అమ్మ రాగానే అక్కడ ఇద్దరు దాడి చేశారు. ఇద్దరు దాడి చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నాడో అబ్బాయి మెడ పట్టుకున్నాడు, కుడి చేత్తో మెడ పట్టుకొని కింద పడిపోయారు. ఆవిడ కేకలేస్తూ ఉంటే ఎడమ చేత్తో ఆమె నోరు మూయడం జరిగింది. ఆవిడ ఆ చేతిని గట్టిగా కొరకడం జరిగింది. వీడు నొప్పి భరించలేక వీడు ఎంత కరిసినా ఏం చేసినా కరవడం ఆపేసేంత వరకు ఆ మెడ నొక్కాలని నిర్ణయించుకొని మెడ మరింత గట్టిగా నొక్కడం వల్ల ఆ చెయ్యి కొరకడం మానేసిన తర్వాత అప్పుడు విడిచిపెట్టేశారు. విడిచిపెట్టిన తర్వాత ఇంకా చనిపోయింది అని అనుకున్నారు. కానీ అందులో చిన్న కదలికలు రావడంతో ఇద్దరు మళ్ళీ ఇంట్లో ఉన్న ఈ క్రైమ్ వెపన్స్ తీసుకుని ఇద్దరు ఆ కత్తులతో ఆవిడ మీద దాడి చేసి అక్కడే ఉన్న బాత్రూంలో రక్తాన్ని అదంతా కడిగేసి చీరలో చుట్టేసి ఇంటి పెరల్లోనే చెరువు